Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 9th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యూనియన్ క్యాబినెట్ ఆమోదించిన హైడ్రో ప్రాజెక్ట్స్. యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, కమలా జల విద్యుత్ ప్రాజెక్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన యూనియన్ క్యాబినెట్ అరుణాచల్ ప్రదేశ్లోని కమలా జల్ విద్యుత్ ప్రాజెక్ట్కి ఆమోదం తెలిపింది. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ గురించి కొద్దిగా మనం తెలుసుకోవాలి. బేసిక్స్ ఒక 2 పాయింట్స్. హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ, జల విద్యుత్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి కూడా మనం గతంలోనే తెలుసుకున్నాం, పునరుత్పాదక శక్తి వనరు. మరి ఇండియాలో స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, లార్జ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ రెండూ కూడా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. హైడ్రోలో స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అంటే చిన్నవి, ఉదాహరణకు 1 to 25 మెగావాట్ కెపాసిటీ ఉండేటివి, 1 నుంచి 25 మెగావాట్ల కెపాసిటీ ఉండే ప్రాజెక్ట్స్ని, హైడ్రో ప్రాజెక్ట్స్ని స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇవి రెన్యూబుల్. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో ఒక ఆమోదం తెలిపింది. ఏంటంటే భారతదేశంలో హైడ్రో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ చాలా ఉంది, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ సామర్థ్యం చాలా ఉంది కాబట్టి, నీటి నుంచి ఈ విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి చాలా సామర్థ్యం ఉంది కాబట్టి లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్స్ను కూడా రెన్యూబుల్ ఎనర్జీగా గుర్తించింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, ఎక్కడైనా జాగ్రఫీలో కావచ్చు, ఎనర్జీ అనే ఒక చాప్టర్ ఉంటుంది, అందులో చాలా ఇంపార్టెంట్. సో మరి 25 మెగావాట్ కెపాసిటీ కంటే ఎక్కువ ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ను కూడా లార్జ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్గా గుర్తించింది. తద్వారా మనం ఎక్కువ జల విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు, తద్వారా మన యొక్క రెన్యూబుల్ ఎనర్జీని పెంచుకోవచ్చు. సో ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? 2019లో. గుర్తుపెట్టుకోండి, 25 మెగావాట్ కంటే ఎక్కువ ఉండే వాటిని లార్జ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అంటారు. మరి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో కమలా జల విద్యుత్ ప్రాజెక్ట్కి యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మరి మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది అరుణాచల్ ప్రదేశ్లో చాలా పొటెన్షియల్ ఉంది. ఈ యొక్క జల విద్యుత్కి సుమారుగా 58,000 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యం ఉంది. 58,000 మెగావాట్ పొటెన్షియల్ ఉంది అరుణాచల్ ప్రదేశ్లో. అందుకే కదా మనం లాస్ట్ ఇయరే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. 2025 నుంచి 2035 ఈ 10 years పీరియడ్ని అరుణాచల్ ప్రదేశ్ డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ప్రకటించింది. అంటే ఈ యొక్క హైడ్రో పవర్ దశాబ్దంగా ప్రకటించింది అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ఈ యొక్క కమలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో నిర్మిస్తూ ఉన్నారు. దీని కెపాసిటీ 1720 మెగావాట్, 1720 మెగావాట్ల విద్యుత్తు కెపాసిటీ. దీనికోసం 26,069.5 crore కేటాయించడం జరిగింది. 26,069.5 కోట్లు కేటాయించబోతా ఉన్నారు. మరి దీన్ని ఎక్కడ నిర్మించబోతా ఉన్నారంటే అరుణాచల్ ప్రదేశ్లోని కామ్లే మరియు క్రా దాది మరియు కురుంగ్ కుమే అనే డిస్ట్రిక్ట్స్లలో దీన్ని నిర్మించబోతున్నారు. బట్ మనకి ఇది అంత అవసరం లేదండి, జస్ట్ అరుణాచల్ ప్రదేశ్ని గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని 96 monthsలో కంప్లీట్ చేయవచ్చు అని చెప్పేసి ఒక అంచనా, 96 నెలల్లో. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 6,870 million యూనిట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు అని చెప్పేసి అంచనా. ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా 6,870 million యూనిట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి ఒక అంచనా. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది దీని కెపాసిటీ 1720 మెగావాట్, ఇన్వెస్ట్మెంట్ 26,069.5 crore. ఎంత ఎనర్జీని జనరేట్ చేయవచ్చు అంటే 6,870 million యూనిట్స్. సో ఈ పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్. మరి ఈ ప్రాజెక్ట్ని ఎవరు నిర్మించబోతా ఉన్నారు అంటే ఎన్హెచ్పిసి లిమిటెడ్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ నిర్మించబోతా ఉన్నాయి. దీనికి అవసరమైన ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అందించబోతా ఉంది. కమలా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. మరొక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కలై-2 జల విద్యుత్ ప్రాజెక్ట్. కలై-2 జల విద్యుత్ ప్రాజెక్ట్. ఈ కలై-2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్కి కూడా యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును కూడా అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించబోతా ఉన్నారు. మరి మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్టు కెపాసిటీ ఎంత? 1200 మెగావాట్, 1200 మెగావాట్లు. దీన్ని అరుణాచల్ ప్రదేశ్లోని
అంజా డిస్టిక్లో నిర్మించబోతా ఉన్నారు. దీనికోసం ఓవరాల్గా 14,105.83 crore ఫండ్స్ కేటాయించారు. 14,105.83 కోట్ల ఖర్చు చేయబోతా ఉన్నారు. ఇక దీని ద్వారా సంవత్సరానికి 4,852.95 మిలియన్ యూనిట్ల ఎనర్జీని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇయర్కి 4,852.95 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. అదే కమలా అయితే సంవత్సరానికి 6,870 మిలియన్ యూనిట్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ ప్రాజెక్ట్ని ఎవరు నిర్మించబోతా ఉన్నారు, ఎవరు బిల్డ్ చేయబోతా ఉన్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ మరియు టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్. ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అవసరమైన ఫండింగ్ సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందించబోతా ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఏముంది అంటే సిగ్నిఫికెన్సు, లోహిత్ బేసిన్లో నిర్మించబోతా ఉన్న మొదటి హైడ్రో ప్రాజెక్ట్. బేసిన్ అంటే రివర్ బేసిన్, లోహిత్ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించబోతా ఉన్న మొదటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఫస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్ ద లోహిత్ బేసిన్. సో ఇది అండి. సో ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేసింది కలై టు జల విద్యుత్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్లో 58,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్థ్యం ఉంది. అంత పొటెన్షియల్ ఉంది మనం కనుక ఉపయోగించుకున్నట్టయితే. ఎందుకంటే బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుంది అరుణాచల్ ప్రదేశ్ గుండా, అంత సామర్థ్యం ఉంది. నెక్స్ట్ వన్, పోషణ్ పక్వాడా పోషణ పక్షోత్సవం 8వ ఎడిషన్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పోషణ పక్వాడా అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ పక్షోత్సవాన్ని లాంచ్ చేసింది. మరి ఏంటి అసలు ఈ పోషణ పక్షోత్సవం? పేరులోనే ఉంది. పక్షోత్సవం అంటే 15 days పాటు జరిగే ఒక క్యాంపెయిన్, ఒక ప్రోగ్రాము. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో ఈ యొక్క న్యూట్రిషన్ పట్ల అవగాహన తీసుకురావాలి, పౌష్టికాహారం పట్ల. అలానే మహిళలు మరియు చిన్నపిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి, వారికి పౌష్టికాహారం అందించడం ద్వారా అని చెప్పేసి మరి ఈ పోషణ పక్వాడాని లాంచ్ చేయడం జరిగింది. ఇది 9th నుంచి 23rd ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. అంటే ఇవాళ ప్రారంభమైంది. ఏప్రిల్ 9th నుంచి ఏప్రిల్ 23rd 2026 15 days పాటు. మరి దీన్ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా మార్చ్ లేదా ఏప్రిల్ మంత్లో 15 days పాటు నిర్వహిస్తారు. మరి థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసి మ్యాక్సిమైజింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 years ఆఫ్ లైఫ్. మ్యాక్సిమైజింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 years ఆఫ్ లైఫ్ అంటే లైక్ చిన్నపిల్లల మెదడు అనేది బాగా అభివృద్ధి కావాలి, వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ బాగా అభివృద్ధి కావాలి అంటే మొదటి 6 సంవత్సరాల్లోనే మనము అవసరమైన సపోర్ట్ అందించాలి. దానికోసమే కదా మనకి న్యూట్రిషన్స్ ప్రోగ్రామ్స్, ఉదాహరణకు మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది, మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, పోషణ్ అభియాన్ అనే ఒక పథకము, పోషణ్ అభియాన్, ఇవన్నీ కూడా న్యూట్రిషన్ అందించడానికి మనం అమలు చేస్తూ ఉన్న పథకాలు. మరి ఏం చేస్తారు ఈ పోషణ్ పక్వాడా? ఈ ప్రోగ్రాంలో భాగంగా తల్లులకు, చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారము, అలానే వాళ్ళ యొక్క వాళ్ళు ఏదైతే విద్య అభ్యసిస్తూ ఉంటారో వాళ్ళకి ఇన్నోవేటివ్గా బ్రెయిన్ డెవలప్ అవడానికి అవసరమైన ప్రోగ్రామ్స్ చేపడతారు. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అండి. శబరిమల ఆలయ ప్రవేశ సమీక్ష, 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం. శబరిమల టెంపుల్ ఎంట్రీకి సంబంధించి 9 బెంచ్ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇక్కడ శబరిమల టెంపుల్ కేరళలో ఉంది, అయ్యప్ప స్వామికి సంబంధించిన టెంపుల్. మరి ఏంటి అసలు ఈ కేసు ఏంటి? ఇప్పుడు శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించాలా వద్దా, ముఖ్యంగా 10 to 50 years ఏజ్ ఉన్న ఉమెన్ ఎంటర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి 9 judge బెంచ్ విచారణ చేపట్టింది. 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనము విచారణ స్టార్ట్ చేసింది. లైక్ పిటిషన్స్ని పరిశీలిస్తూ ఉంది. మరి ఏంటి అసలు?
ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది శబరిమల టెంపుల్ విషయానికి వస్తే కేరళలో ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్. అయితే ఆ టెంపుల్లో ఏంటంటే హిందూ ధర్మ ఆచారాల ప్రకారము 10 to 50 ఇయర్స్ ఉన్న మహిళలు ఎంటర్ అవ్వడానికి లేదు. ఎందుకంటే కొన్ని మతాచారాల ఆధారంగా, ముఖ్యంగా లార్డ్ అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి, సెలిబసీ అనే కాన్సెప్ట్. సో మరి అయితే కొన్ని పిటిషన్స్ వేశారు 2018లో శబరిమల ఆలయంలోకి మహిళల్ని ప్రవేశించకపోవడం అంటే మన ఆర్టికల్స్, ముఖ్యంగా మన రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ని ఉల్లంఘించినట్టే. ఉదాహరణకు ఆర్టికల్ 14ని వైలేట్ చేసినట్టే. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ ఆర్టికల్ని వైలేట్ చేసినట్టే. అలా కొన్ని ఆర్టికల్స్ని వైలేట్ చేసినట్టే అని చెప్పేసి పిటిషన్స్ వేస్తే 2018లో 5 జడ్జి బెంచ్ 2018లో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనము శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చు అని చెప్పేసి తీర్పు ఇచ్చింది. మరి అది ఏ కేసు అంటే 2018లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జి బెంచ్ 4:1 మెజారిటీతో, 4:1 మెజారిటీతో మహిళల ప్రవేశాన్ని అనుమతించింది, ఆ బ్యాన్ని లిఫ్ట్ చేసింది. మరిక తర్వాత పిటిషన్స్ వేశారు, ఇది మతాచారాలకు విరుద్ధము అని చెప్పేసి ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఈ 9 జడ్జి బెంచ్కి ఎవరు హెడ్ అంటే డెఫినెట్లీ ఆబ్వియస్లీ ఇది లార్జర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు నేతృత్వంలో విచారణ చేపడతా ఉన్నారు. మరి ఇందులో కేవలం ఒకే ఒక్క మహిళ ఉన్నారు, ఓన్లీ 1 ఉమెన్ జడ్జ్, ఆమె జస్టిస్ బివి నాగరత్న గారు. ఈమెను గుర్తుపెట్టుకోండి, జస్టిస్ బివి నాగరత్న గారు, ఆమె ఒక్కరే ఉన్నారు. ఆమె ఏమని చెప్తా ఉందంటే ఈమె మహిళల ప్రవేశానికి అనుకూలం. సో మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇక్కడ అసలు ఏంటి, ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా, రిలీజియన్కి సంబంధించి ఆర్టికల్స్. మనకి పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఈ యొక్క మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్స్. అందులో ముఖ్యమైనది ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 ఏంటి? అందరి పౌరులకి మతపరమైన స్వేచ్ఛ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఎనీబడి కెన్ ప్రొఫెస్ దేర్ ఓన్ రిలీజియన్, దే కెన్ ప్రాపగేట్ దేర్ ఓన్ రిలీజియన్. మతపరమైన స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించుకోవచ్చు, అటువంటిది. మరి ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే కొన్ని మతపరమైన సంస్థలు తమ సొంత సంస్థల్ని, మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ బై రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. కొన్ని మతపరమైన సంస్థలు ఉంటాయి కదా, ఉదాహరణకు ఏవైనా వివిధ రకాల మతాలకు సంబంధించిన కొన్ని సంస్థలు ఉంటాయి. వాళ్ళు సొంతంగా తమ మతపరమైన ఆచార వ్యవహారాలని నిర్వహించుకోవచ్చు. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి. పబ్లిక్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించకూడదు, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించకూడదు, పబ్లిక్ మొరాలిటీ అంటే నైతికత విలువలకి భంగం కలిగించకూడదు, పబ్లిక్ హెల్త్ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు ఏవైనా రిలీజియస్ సంస్థలే ఉంటాయి, అది ఏ రిలీజన్ అయినా కావచ్చు. కొన్నిసార్లు ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేలా కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉంటారు. మరి దానివల్ల ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. సో కాబట్టి అటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, కొన్ని కండిషన్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్జల్యూట్. ప్రాథమిక హక్కులు అనేవి ఇక అబ్జల్యూట్ కాదవి, వాటిపైన కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. సో మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసింది 2018లో సుప్రీంకోర్టు మహిళల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు 9 జడ్జి బెంచ్ మళ్ళీ రివ్యూ చేస్తూ ఉంది, మరి జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మరి ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఇవి అయిపోయినాయి. ఇక మరి ఎందుకు మహిళల్ని అనుమతించాలి అంటా ఉన్నారు వీళ్ళు కొంతమంది? ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఈ యొక్క సమానత్వ ఆర్టికల్ని ఉల్లంఘించడం జరిగింది. ఆర్టికల్ 15 ఈ యొక్క జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్ష ఆధారంగా మహిళల్ని ప్రవేశానికి ఒప్పుకోవట్లేదు. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ,
అంటరానితనాన్ని కూడా మీరు ఫాలో అవుతా ఉన్నట్టే మహిళల్ని ఎంట్రీ చేయకపోవడం అంటే. సో ఈ ఆర్టికల్స్ని చెప్తా ఉన్నారు ఎవరైతే మహిళలకి ఎంట్రీ కావాలని కోరుకుంటా ఉన్నారు. సో ఈ ఆర్టికల్స్ అండి. సో ఇక్కడ మెయిన్గా మరి ఇక్కడ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే తప్పకుండా పాటించాల్సిన కొన్ని మతపరమైన ఆచారాలు. ఏదైనా ఒక మతానికి సంబంధించి ఏదైనా ఒక ఆచారం అనేది కంపల్సరీ అవసరమా కాదా అనేసి ఎలా నిర్ణయిస్తారంటే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ టెస్ట్ ఆ పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ద్వారా డిక్లేర్ చేస్తారు. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే తన స్టాండ్ క్లియర్గా చెప్పింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు తన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆయన అయితే చెప్పడము, అయ్యప్ప స్వామి టెంపుల్ మిగతా అయ్యప్ప టెంపుల్ లాగా కాదు. వేరే అయ్యప్ప ఆలయాలలో మహిళల్ని ప్రవేశిస్తారు, మహిళలు వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ శబరిమల టెంపుల్ మాత్రము ఆయన కొలువై ఉన్న క్షేత్రము, ఆయన నిత్య బ్రహ్మచారి. సో సెలిబసీ ప్రిన్సిపల్ ఆధారంగా అది కొన్ని ఏండ్ల సంవత్సరాల నుంచి పాటిస్తూ ఉన్న ఆచారం కాబట్టి మహిళలు ప్రవేశించడానికి ముఖ్యంగా 10 to 50 years వాళ్ళు ప్రవేశించడానికి లేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఋతుస్రావం కాదు సమస్య. వాళ్ళు 41 రోజులు దీక్ష చేపట్టకపోవడం అనేది మహిళల్ని ఎందుకు అలౌ చేయట్లేదంటే 41 days దీక్ష చేపడితే వాళ్ళకి ఋతుస్రావం మెన్సురేషన్ పీరియడ్ ఉంటుంది. అది కాదు మెయిన్ బ్యారియరు. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కాబట్టి ఆ ఏజ్లో ఉన్న మహిళల్ని అలౌ చేయరు అనేసి ప్రభుత్వం చెప్తా ఉంది. నెక్స్ట్ వన్, క్యాన్సర్ వ్యాధిని నోటిఫైడ్ డిసీజ్గా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంట్ క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా అనౌన్స్ చేసింది. నిన్ననే మనం తెలుసుకున్నాం, తెలంగాణ గవర్నమెంట్ క్యాన్సర్ రిజిస్ట్రీని లాంచ్ చేసింది అని చెప్పేసి. ప్రతి క్యాన్సర్ కేసుని ట్రాక్ చేయడం కోసం ఒక డేటాబేస్ని. మరి అలానే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధిని నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించింది. నోటిఫైబుల్ వ్యాధిగా అంటే ఏంటి? ఇక నుంచి తెలంగాణలోని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబొరేటరీసు, క్లినిక్స్ తప్పకుండా ప్రతి క్యాన్సర్ కేసుని కూడా హయ్యర్ హెల్త్ అథారిటీస్కి, ఉన్నత ఆరోగ్య అధికారులకి రిపోర్ట్ చేయాలి. తప్పకుండా రిపోర్ట్ చేయాలి. అది కూడా 1 month లోపే రిపోర్ట్ చేయాలి. తద్వారా క్యాన్సర్ కేసుల్ని ఎఫెక్టివ్గా గుర్తించడం సాధ్యమవుతుంది. మరి దీన్ని అమలు పరిచే ఏజెన్సీ మెహదీ నవాజ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్. హైదరాబాద్లో ఉన్న మెహదీ నవాజ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటరు దీనికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్, వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం. కేంద్ర ప్రభుత్వం వరంగల్ ఎయిర్పోర్ట్కి అప్రూవల్ ఇచ్చింది. అలానే డిఫెన్స్ మినిస్ట్రీ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయబోతా ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం 2014తో పోల్చుకుంటే 2025 నాటికి ఇండియాలో మోర్ దాన్ 160 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. తెలంగాణలో ప్రజెంట్ అయితే మేజర్ ఎయిర్పోర్టు హైదరాబాద్ ఎయిర్పోర్టే. సో ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునింది. మరి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని మాత్రము డిఫెన్స్ మినిస్ట్రీ డెవలప్ చేయబోతా ఉంది, రక్షణ మంత్రిత్వ శాఖ. ఎందుకంటే ఆదిలాబాద్ ఏరియాలో, ఆదిలాబాద్ డిస్టిక్లో డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి 370 ఎకరాలు ఉంది. సో ఆ 370 acresలో పౌర అవసరాల కోసం, అలానే రక్షణ అవసరాల కోసం, ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయబోతా ఉంది. మరి ఇక్కడ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే దీన్ని ఎవరు డెవలప్ చేయబోతున్నారంటే డిఫెన్స్ మంత్రిత్వ శాఖ. మరి దీనికి ఏమైనా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారం అందిస్తూ ఉందంటే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సివిల్ టర్మినల్ని కూడా డెవలప్ చేయబోతా ఉంది. ఆ ఎయిర్పోర్ట్ వద్ద సివిల్ టర్మినల్ అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ అంటే ఏరోప్లేన్స్ ల్యాండ్ అయ్యే ఒక ఫెసిలిటీ ఉంటుంది. అలానే సివిల్ టర్మినల్ అంటే ఏంటి? ప్యాసింజర్స్ వెళ్ళి అక్కడ కూర్చునేది అంతా ఉంటుంది కదా, బిల్డింగ్. ఆ సివిల్ టర్మినల్ని ఎవరు డెవలప్ చేస్తారంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మేజర్ ఎయిర్పోర్ట్ని అయితే డిఫెన్స్ మినిస్ట్రీ. మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం మరో 450 acresని ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకుంది. 450 acres. సో మరి ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా తన అవసరాల కోసం ఈ ఎయిర్పోర్ట్ని యూజ్ చేసుకోబోతోంది. సో గుర్తుపెట్టుకోండి, వరంగల్ ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రామ్మోహన్ నాయుడు గారు మంత్రి.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయితే డిఫెన్స్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్, అమరావతిలో మత్స్య అభివృద్ధి కేంద్రం. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతాలయ కార్యాలయ ఏర్పాటుకు అంగీకారం. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ఇక మనం ఏంటి అసలు తెలుసుకోవాల్సింది, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్. సెంట్రల్ గవర్నమెంట్ అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన ఒక రీజనల్ ఆఫీస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. మరి ఇక నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, తెలంగాణ. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో ఫిషరీస్ సెక్టార్ని అభివృద్ధి చేయాలి, మత్స్యరంగాన్ని, బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవాన్ని అభివృద్ధి చేయాలి. బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటి? ఈ చేపల రంగాల నుంచి వచ్చే ఆదాయమే నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్. మరి ఇక ఇప్పుడు ఒక రీజనల్ ఆఫీస్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్గా ఫిషరీస్ సెక్టార్లో ఇండియా ఏ స్థానంలో ఉంది. మత్స్య సంపదలో, చేపల ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా యొక్క షేరు 8%. అంతర్జాతీయంగా ఉత్పత్తి అవుతా ఉన్న చేపల ఉత్పత్తిలో ఇండియా వాటా 8%. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ఇండియా. మరి ఇండియాలో లార్జెస్ట్ ఫిషరీస్ ప్రొడ్యూసింగ్ స్టేటు ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఈ యొక్క చేపలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. సో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఎక్కడంటే అమరావతి. ఇక ఇటీవలనే అమరావతిని ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఒక బిల్లును పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లుకి ప్రెసిడెంట్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. రీసెంట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గేవ్ ఎన్ అసెంట్ టు ద బిల్ which recognizes Amaravati as the sole and permanent capital of Andhra Pradesh. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి 2.5 lakh crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఎంఎస్ఎంఈలు చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయి. నష్టపోయిన ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి 2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను లాంచ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ హిందూ పేపర్లో ఇచ్చాడు కాబట్టి మనం తప్పకుండా తెలుసుకోవాలండి. మరి ఈ స్కీమ్ ముఖ్యం లక్ష్యం ఏంటి? ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అమెరికా ఇరాన్ ఆ వార్ వల్ల నష్టపోయిన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఆదుకోవాలి. మరి ఏం చేస్తుందంటే భారత ప్రభుత్వం ముఖ్యంగా జనరల్గా బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి ఎంఎస్ఎంఈలకి. అయితే ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా సంక్షోభం వల్ల ఈ ఎంఎస్ఎంఈలు బ్యాంక్స్కి ఆ లోన్స్ తిరిగి చెల్లించలేవు. సో వాటిని ఆదుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రెడిట్ గ్యారంటీ ఇవ్వబోతా ఉంది. ఏ ఎంఎస్ఎంఈ కంపెనీ అయితే బ్యాంక్స్ నుంచి 100 crores వరకు లోన్స్ తీసుకుని ఉంటుందో ఆ లోన్స్ పైన ఈ క్రెడిట్ గ్యారంటీ వర్తిస్తుంది, ఈ క్రెడిట్ గ్యారంటీ అప్లై అవుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వ్యాపారస్తులు లోన్ తిరిగి చెల్లించలేకపోతే ఆ లోన్ మొత్తంలో 90% క్రెడిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే బ్యాంకులకు చెల్లిస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాక్సిమం 100 crores వరకు ఉండే లోన్స్కి ఇది అప్లై అవుతుంది. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ. నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ఈ యొక్క స్కీమ్ని మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం 2026 ఏప్రిల్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ 2026 ఏప్రిల్ నిన్న జరిగింది. మరి ఆర్బీఐ కొన్ని నిర్ణయాలు తీసుకునింది. ఆర్బీఐకి చెందిన మానిటరీ పాలసీ కమిటీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునింది. అందులో ముఖ్యమైనది రెపో రేటుని 5.25% వద్దే ఉంచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. రెపో రేటుని 5.25% వద్ద అలానే ఫిక్స్ చేసింది. మరి ఏంటి అసలు ఫస్ట్ రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంక్స్కి లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ని ఊరికే ఇవ్వదు కదా, ఒక ఇంటరెస్ట్ రేట్తో ఇస్తుంది. ఆ ఇంటరెస్ట్ రేటే రెపో రేట్. ఆర్బీఐ ఇండియాలో ఉన్న బ్యాంక్స్కి లోన్స్ ఇస్తుంది, అప్పులు. ఆ లోన్స్ని ఇస్తుంది కదా, ఏ ఇంట్రెస్ట్ రేట్ పైన ఇస్తుందంటే రెపో రేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కోట్లు బ్యాంకులకి అప్పుగా ఇచ్చింది, ఒక 5% ఇంట్రెస్ట్ రేటు, అది రెపో రేట్.
అదే బ్యాంక్స్ ఆర్బీఐకి లోన్స్ ఇస్తే ఏ ఇంట్రెస్ట్ రేట్ అంటే రివర్స్ రెపో రేట్. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద రెపో రేట్? ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద బ్యాంక్స్. ద రేట్ అట్ విచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెండ్స్ మనీ టు ద బ్యాంక్స్, దిస్ ఇస్ కాల్డ్ రెపో రేట్. మరి ఇప్పుడు దీన్ని 5.25% వద్ద అలానే ఫిక్స్ చేసింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కీలకమైన నిర్ణయాలు ఏం తీసుకొనింది అంటే 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి గాను భారతదేశం యొక్క రియల్ జీడిపి గ్రోత్ అనేది 6.9% ఉండొచ్చు అని చెప్పేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ చెప్పింది. సో గుర్తుపెట్టుకోండి, 2026-27కి ఇండియా యొక్క రియల్ జీడిపి గ్రోత్ 6.9% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది. అలానే 2026-27కి సిపిఐ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వినియోగదారుల ధరల సూచిక ద్రవ్యోల్బణం, సిపిఐ ద్రవ్యోల్బణము 4.6% ఉండొచ్చు అని చెప్పేసి అంచనా ఇచ్చింది. సో ఇక్కడ మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వాట్ ఈజ్ మీన్ బై మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి ఒక్కసారి తప్పకుండా తెలుసుకోవాలండి. మనకి ఇండియాలో ధరల్ని నిర్ణయించాలి అంటే, ధరలైనా ముఖ్యంగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇటువంటి వాటిని నిర్ణయించేది మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ 2016లో ఏర్పాటైంది. మానిటరీ పాలసీ కమిటీ అంటే ద్రవ్య పరపతి కమిటీ అని చెప్పవచ్చు. మరి 2016లో ఏర్పాటైంది. ఎలా ఏర్పాటు చేశారంటే ఆర్బీఐ యాక్ట్ 1934ని సవరించి సెక్షన్ 45ZB కింద దీన్ని ఏర్పాటు చేశారు. ఆర్బీఐ యాక్ట్ 1934ని సవరించడం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. సెక్షన్ 45ZB ఆఫ్ అమెండెడ్ ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఏర్పాటు చేశారు. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ ఆర్బీఐకి చెందిన వాళ్ళు ఉంటారు. 3 మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంటు అపాయింట్ చేస్తుంది. మరి ఆ 3 మెంబర్స్ ఎవరుంటారు? ఆర్బీఐ గవర్నరు ఎవరున్నారు? సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐకి చెందిన ఒక డిప్యూటీ గవర్నరు, మరొకరు ఆర్బీఐకి చెందిన ఒక ఆఫీసరు, మరో 3 మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మరి మనం చాలాసార్లు తెలుసుకున్నాం, ఈ మానిటరీ పాలసీకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి అంటే మానిటరీ పాలసీ కమిటీ ఒక సంవత్సరానికి అట్లీస్ట్ 4 టైమ్స్ మీట్ అవ్వాలి. సంవత్సరానికి కనీసం 4 సార్లు సమావేశం అవ్వాలి. క్వార్టర్కి ఒకసారి చొప్పున. క్వార్టర్ అంటే ఎంత అండి? 3 నెలలు కలిపితే ఒక క్వార్టర్. Q1 అంటే 3 months, Q2 అంటే 3 months అలాగా. మరి మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. మరి ఒకవేళ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే 3 మెంబర్స్ ఒకదానికి ఓటు వేశారు, 3 మెంబర్స్ ఇంకో దానికి ఓటు వేశారు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు టై అవుతుంది, అంతే కదా. ఒక ముగ్గురు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు, మరొక ముగ్గురు మరొక నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు టై అవుతుంది. మరి ఆ టైని ఎలా వీళ్ళు సాల్వ్ చేస్తారంటే అప్పుడు ఆర్బీఐ గవర్నరు తన 2వ ఓటుని వినియోగించుకుంటాడు. 2వసారి ఓటు వేయవచ్చు అతను. సో ఇది అండి ఎంపీసీకి సంబంధించి. మరి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే ధరలు ఇంత ఉండాలి, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ధరల్ని ఎవరు ఇంత ఉండాలని ఎవరు ఫిక్స్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్లో భాగంగా 4% ±2, 2 నుంచి 6% ఇన్ఫ్లేషన్ ఉండాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు డిసైడ్ చేస్తుంది. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీతో చర్చలు జరిపిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఈజ్ ఫిక్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ వన్స్ ఇన్ ఎవ్రీ 5 years. 5 ఏళ్లకు ఒకసారి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఈ యొక్క ధరల టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ని నిర్ణయించేది భారత ప్రభుత్వము. ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీతో చర్చలు జరిపిన తర్వాత ఈ రెపో రేటు అటువంటి వాటిపైన ఎంపీసీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ అధికారుల పాత్ర కూడా ఉంటుంది. సో ఇది ఎంపీసీ. అసలు మానిటరీ పాలసీ అంటే ఏంటి? మానిటరీ పాలసీ అంటే మార్కెట్లోకి ఎంత మనీ విడుదల చేయాలి, మార్కెట్ నుంచి ఎంత మనీని వెనక్కి తీసుకోవాలి, అంతే కదా. డిమాండ్ పెంచాలన్నా డిమాండ్ తగ్గించాలి అన్నా ఈ మానిటరీ పాలసీనే అంతా. నెక్స్ట్ వన్, 1967 నుంచి జమ్మూ కాశ్మీర్లోని దాదాపు సగం సరస్సులు కనుమరుగు. కాగ్ నివేదిక ఎన్విరాన్మెంట్కి సంబంధించి 1967 నుంచి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో నియర్లీ హాఫ్ ఆఫ్ ద లేక్స్ అనేవి డిసప్పియర్ అయ్యాయి, కనుమరుగైపోయాయి అని చెప్పేసి కాగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్. మరి ఈ కాగ్ అసలు ఏంటి? కాగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కదా.
రాజ్యాంగబద్ధమైన సంస్థ. జనరల్గా ఏం చేస్తుంది కాగ్ ఇండియాలో ఈ యొక్క ఫైనాన్షియల్ అకౌంట్స్ని ఆడిట్ చేయడము అంతా అటువంటి బాధ్యతలు చేపడుతుంది, కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి ఇక మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఈ కాగ్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో 1967 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 518 సరస్సులు అనేవి కనుమరుగయ్యాయి లేదా క్షీణించిపోయాయి అని చెప్పేసి చెప్తా ఉంది. 518 లేక్స్ జమ్మూ కాశ్మీర్లో, అంటే జమ్మూ కాశ్మీర్లోని 74% సరస్సులు డిసప్పియర్ అయిపోయాయి, అంటే కనుమరుగైపోయాయి లేదా ష్రంకెన్ అంటే క్షీణించిపోయాయి, తగ్గిపోయాయి. దీనికి మెయిన్ రీజన్ అర్బనైజేషన్ కావచ్చు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ కూడా. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఈ రిపోర్ట్ అనేది లైక్ ఎప్పుడు తయారు చేశారంటే డేటా 2017-18 నుంచి 2021-22 మధ్య డేటా ఆధారంగా తయారు చేయడం జరిగింది. తద్వారా ఓవరాల్గా 697 సరస్సుల్ని రికార్డు చేస్తే అందులో 315 సరస్సులు అనేవి పూర్తిగా కనుమరుగైపోయాయి, మరొక 203 సరస్సులు తగ్గిపోయాయి, క్షీణించిపోయాయి. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ అండి. మెయిన్గా తెలుసుకోవాల్సింది అందులో ముఖ్యమైన లేక్స్ ఏవైనా ఉన్నాయా అంటే, ఒకటి హొకేర్సర్ లేక్, హొకేర్సర్ లేక్, హొకేర్సర్ సరస్సు. మరి ఏంటి, దీన్నే హొకేరా వెట్లాండ్ అని కూడా పిలుస్తారు. హొకేరా వెట్లాండ్, హొకేరా చిత్తడి నేల. ఇది రామ్సార్ సైట్. ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది రామ్సార్ ప్రదేశము, గుర్తుపెట్టుకోండి. మరి ఈ హొకేరా చిత్తడి నేల అనేది క్వీన్ ఆఫ్ వెట్లాండ్స్ ఆఫ్ కాశ్మీర్గా పిలుస్తారు. కాశ్మీర్లో ఉన్న వెట్లాండ్స్ చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో, చిత్తడి నేలలు అంటే ఏంటివి, సరస్సులు, చెరువులు, కాలువలు, ఇవన్నీ కూడా చిత్తడి నేలల కిందకే వస్తాయి. సో క్వీన్ ఆఫ్ వెట్లాండ్స్ ఆఫ్ కాశ్మీర్గా పిలుస్తారు. ఇది హొకేరా వెట్లాండ్ ఆర్ హొకేర్సర్ లేక్, రెండు ఒకటే అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలానే వూలర్ లేక్, వూలర్ లేక్ కూడా ప్రమాదంలో ఉంది, హొకేర్సర్ సరస్సు కూడా ప్రమాదంలో ఉందని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. మరి వూలర్ లేక్ ఎక్కడ ఉంది, ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్. మరి వూలర్ సరస్సు ఏంటి, ఇది ఫ్రెష్ వాటర్ లేక్, మంచినీటి సరస్సు. ఇది ఇండియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు వూలర్ సరస్సు. ఇండియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వూలర్ లేక్. సో ఇవి రెండు కూడా ప్రమాదంలో ఉన్నాయని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ త్రికండ్, ఇండియన్ నేవల్ షిప్ త్రికండ్. భారతదేశ నౌక ఐఎన్ఎస్ త్రికండ్ కెన్యాకి చేరుకునింది. కెన్యాలోని మొంబసా అనే రీజియన్కు చేరుకునింది, కెన్యాలోని మొంబసా ప్రాంతానికి చేరుకునింది. మరి ఇటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇటువంటి వెళ్తానే ఉంటాయి. ఐఎన్ఎస్ త్రికండ్ అయినా ఐఎన్ఎస్ సునైనా అయినా ఈ షిప్స్ ఎందుకు వెళ్తూ ఉంటాయి, వివిధ దేశాల మధ్య, భారతదేశము మరియు వివిధ దేశాల మధ్య సముద్ర రంగ సహకారాన్ని పెంపొందించడము, మ్యారీటైమ్ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేయాలి. అలానే అవసరమైనప్పుడు నావికా విన్యాసాలు చేపట్టాలి, అవసరమైనప్పుడు నేవల్ డ్రిల్స్ని కండక్ట్ చేయాలి. సో ఇందులో భాగంగా ఐఎన్ఎస్ త్రికండ్ కెన్యాకి రీచ్ అయ్యింది. మరి కెన్యా అనేది ఎక్కడ, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండే ఒక దేశము. మరి ఈ యొక్క ఎక్సర్సైజ్లో భాగంగా కెన్యాతో ఇండియన్ నేవీ పాసేజ్ ఎక్సర్సైజ్ని కూడా నిర్వహించింది, పాసెక్స్, ఐఎన్ఎస్ త్రికండ్. నెక్స్ట్ వన్, ఎలిఫెంటా ద్వీపంలో 1500 ఏళ్ల నాటి రిజర్వాయర్. ఎలిఫెంటా ద్వీపంలో 1500 ఏళ్ల నాటి రిజర్వాయర్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్ట్స్ మహారాష్ట్రలోని ముంబై తీరానికి దగ్గరలో ఉన్న, మహారాష్ట్రలోని ముంబై కోస్ట్కి దగ్గరలో ఉన్న ఎలిఫెంటా ఐలాండ్, ఎలిఫెంటా ద్వీపంలో 1500 ఇయర్స్ ఓల్డ్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ని డిస్కవర్ చేశారు, కనుగొన్నారు. మరి ఇక్కడ మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ మహారాష్ట్ర ప్రాంతము అదంతా జనరల్గా డెక్కన్ ప్లాట్యూ, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతము, వాటర్ స్కేర్సిటీ. అప్పట్లోనే ఈ యొక్క నీటి సంరక్షణ కోసము ఈ యొక్క వాటర్ స్టోరేజ్ సిస్టమ్ని బిల్ట్ చేశారు, ఈ యొక్క రిజర్వాయర్ టైప్ ఆఫ్ నిర్మాణాన్ని బిల్ట్ చేశారు. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసింది ఎవరు కనుగొన్నారంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. మరి ఎలిఫెంటా ఐలాండ్ ఎక్కడ ఉంది, ముంబై తీరానికి దగ్గరలోనే ఒక ద్వీపము. ఎలిఫెంటా ఐలాండ్ వేరు, ఎలిఫెంటా కేవ్స్ వేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు హిస్టరీలో చదువుతారు, ఎలిఫెంటా గుహలు అవి వేరు, ఎలిఫెంటా ఐలాండ్ వేరు. ఎలిఫెంటా కేవ్స్ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎలిఫెంటా కేవ్స్ వేరు, ఎలిఫెంటా ఐలాండ్ వేరు, బట్ బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్,
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని వీటో చేసిన చైనా, రష్యా. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో బహ్రెయిన్ కంట్రీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బహ్రెయిన్ కంట్రీ ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టింది. హార్ముజ్ జలసంధిని, హార్ముజ్ స్ట్రైట్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పేసి ఆ రెజల్యూషన్ ప్రవేశపెడితే రష్యా, చైనా దాన్ని వీటో చేశాయి. వీటో అంటే తిరస్కరించడము. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, అసలు ఈ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. మరి వీటో పవర్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక రిజల్యూషన్ని ప్రవేశపెడతా ఉన్నారు అనుకుందాం, ఐక్యరాజ్యసమితికి సంబంధించిన దేశాలు. యుఎన్ఎస్సిలో ఓవరాల్గా 15 మెంబర్స్ ఉంటారండి, 15 కంట్రీస్. అందులో 5 పర్మనెంట్ కంట్రీసు, 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్. 5 శాశ్వత దేశాలు, 10 శాశ్వత దేశాలు కానివి. మరి ఈ యుఎన్ఎస్సిలో ఏదైనా ఒక రెజల్యూషన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ తీర్మానానికి ఎన్ని దేశాల మద్దతన్నా ఉండని, ఏ ఒక్క పర్మనెంట్ మెంబర్ కంట్రీ అయినా తిరస్కరించినా, వీటో చేసినా ఆ తీర్మానం అక్కడితో ఆగిపోతుంది. అది వీటో పవర్. వీటో అంటే తిరస్కరించే అధికారం. ఇప్పుడు ఈ 15 దేశాల్లో 14 దేశాలు మద్దతు తెలిపాయి అనుకుందాం, కానీ ఒక్క పర్మనెంట్ కంట్రీ అయిన చైనానో, రష్యానో మేము ఒప్పుకోము అంటే ఆ తీర్మానం వీగిపోతుంది. సో మరి ఇక్కడ ఈ 5 దేశాల్లో ఏ ఒక్కరు వీటో చేసినా ఆ తీర్మానానికి ఎంత మద్దతు ఉన్నప్పటికీ కూడా ఆ తీర్మానం అనేది ఆగిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, బహ్రెయిన్ ప్రవేశపెట్టింది. మరి బహ్రెయిన్ అనేది ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది. మరి ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ని 10 సెలెక్ట్ చేస్తారు కదా, అవి ఒక్కొక్క దేశానికి టైం పీరియడ్ వచ్చేసి టెన్యూర్ వచ్చేసి 2 ఇయర్స్, 2 ఏళ్ల పదవీ కాలము. 2 ఏళ్ల పదవీ కాలానికి ఒక్కొక్క నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీని అపాయింట్ చేస్తారు. మరి ప్రజెంట్ బహ్రెయిన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెన్మార్క్, గ్రీస్, లాత్వియా, లిబేరియా, పాకిస్తాన్, పనామా, సోమాలియా ఇవి నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. ఇందులో డెన్మార్క్కి, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా ఈ 5 దేశాల పదవీ కాలం 2026 ఎండ్తో ముగుస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ విషయానికి వస్తే 10ని సెలెక్ట్ చేస్తారు కదా, 10 దేశాలని. అందులో ఆఫ్రికా ఖండానికి 3 సీట్లు ఇస్తారు, 3 కంట్రీసు. ఆసియా పసిఫిక్ నుంచి 2 కంట్రీసు, ఈస్టర్న్ యూరప్ నుంచి 1 కంట్రీ, లాటిన్ అమెరికా, కరీబియన్ కాంటినెంట్స్ నుంచి 2 కంట్రీసు, వెస్టర్న్ యూరప్ అండ్ అదర్స్ నుంచి 2 కంట్రీసు. బట్ ఇంత ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఏర్పాటైంది? 24 అక్టోబర్ 1945లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికా. ఇందులో మెంబర్ కంట్రీస్ 193 ఉంటాయి, 193. ఇండియా ఆల్సో ఏ మెంబర్. యునైటెడ్ నేషన్స్కి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి, 6 ప్రధాన సంస్థలు ఉంటాయి. అందులో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒకటి. మనం ఈ టాపిక్స్ అన్ని చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి ప్రీవియస్ క్లాసెస్లో, ఇలాంటివి స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు సైకిల్పై వెళ్ళిన తొలి భారతీయ మహిళ. మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్కు సైకిల్పై వెళ్ళిన తొలి భారతీయ మహిళ. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సైకిల్ ద్వారా రీచ్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఆమె పేరు దివ్య. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆమె. మరి ఈమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సైకిల్ ద్వారా జస్ట్ 14 డేస్లోనే రీచ్ అయింది. మరి ఈ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అంటే ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, వరల్డ్స్ హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. నేపాల్లో ఉంది. దీన్నే సాగర్ మాత అని కూడా పిలుస్తారు. ఈ పర్వతాన్నే సాగర్ మాత అని కూడా పిలుస్తారు. మరి బేస్ క్యాంప్ అంటే ఆ పర్వతాన్ని ఎక్కాలి అంటే ఫస్ట్ ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలి కదా, అక్కడి నుంచి ఎక్కడం మొదలు పెడతారు, అది బేస్ క్యాంప్. సో మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్కు సైకిల్పై వెళ్ళిన తొలి భారతీయ మహిళ అంటే దివ్య, ఉత్తరప్రదేశ్. మరి ఇక స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ పీక్, ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైన శిఖరం అంటే K2 మౌంటైన్. K2 దీన్నే మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ అంటారు. మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ లేదా K2 ఇది ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 8611 మీటర్స్. ఎక్కడ ఉంది అంటే కారకోరం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. కారకోరం రేంజెస్ చైనాకి, పాకిస్తాన్కి బార్డర్లో ఉంటుంది. ఇది కారకోరం హిమాలయాల్లో.
మరి ప్రపంచంలో 3వ అత్యంత ఎత్తైన శిఖరం అంటే కాంచన్గంగా. ఇది ఇండియాలోని సిక్కింలో ఉంది. వరల్డ్స్ 3rd హైయెస్ట్ పీక్ కాంచన్గంగా. దీని హైట్ వచ్చేసి 8586 మీటర్స్. మరి ఇది ఎక్కడ ఉందంటే సిక్కిం స్టేట్. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం అంటే కాంచన్గంగా. మరి మనము స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో 7 ఖండాల్లోని 7 అత్యంత ఎత్తైన పర్వతాలను కూడా తెలుసుకుందాం. 7 హైయెస్ట్ పీక్స్ ఆఫ్ 7 డిఫరెంట్ కాంటినెంట్స్. ఆసియాలోనే హైయెస్ట్ మౌంట్ ఎవరెస్ట్. నాట్ ఓన్లీ ఆసియా, ఓవరాల్గా వరల్డ్లోనే మౌంట్ ఎవరెస్ట్. దీని హైట్ 8848 మీటర్లు, 8848 మీటర్స్, అప్రాక్సిమేట్లీ 8849 మీటర్స్ ఉంటుంది. సౌత్ అమెరికాలో హైయెస్ట్ మౌంటైన్ 6962 మీటర్స్, అకొంకగువా పర్వతం. నార్త్ అమెరికాలో హైయెస్ట్ మౌంటైన్, అత్యధిక ఎత్తైన పర్వతము మౌంట్ డెనాలి. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతము కీలిమంజారో. యూరప్ ఖండంలో హైయెస్ట్ పీక్ మౌంటైన్ మౌంట్ ఎల్బ్రస్. అంటార్కిటికాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ విన్సన్. ఇక ఆస్ట్రేలియా ఓసియానా ఖండంలో అత్యంత ఎత్తైన పర్వతం పుంకక్ జయ. సో ఇది అండి. నెక్స్ట్ వన్, వరల్డ్ 10K బెంగళూరు రేస్ 2026 గ్లోబల్ అంబాసిడర్గా బ్లాంకా వ్లాసిక్. వరల్డ్ 10K బెంగళూరు రేస్ 2026 గ్లోబల్ అంబాసిడర్గా బ్లాంకా వ్లాసిక్. బెంగళూరులో 26th ఏప్రిల్న TCS వరల్డ్ 10K బెంగళూరు రేస్ జరగబోతా ఉంది. ఈ రేస్కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా క్రొయేషియా దేశానికి చెందిన మాజీ హై జంప్ ప్లేయర్ బ్లాంకా వ్లాసిక్ ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈమె హై జంప్ ప్లేయరు, క్రొయేషియా కంట్రీకి చెందిన ఈమె 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని గెలుపొందింది. అలానే 2016 రియో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ని కూడా గెలుపొందింది. సో మెయిన్గా పర్సన్స్ ఇన్ న్యూస్ అండి, వార్తల్లో ఉన్న వ్యక్తులు. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ బ్లాంకా వ్లాసిక్. మరి వీళ్ళు ఏం చేస్తారంటే అవసరమైన ప్రచారాన్ని చేపడతారు ఆ రేస్కి పాపులారిటీ తీసుకురావడానికి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, భారతదేశపు 3వ అణు జలంతర్గామి ఏది? మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ 3rd న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ నేమ్ ఏంటి? ఇక కర్ సాతి అనే ఒక AI చాట్బాట్ని ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము ట్యాక్స్ పేయర్స్కి అవసరమైన హెల్ప్ చేయడానికి ఒక చాట్బాట్ ట్యాక్స్ ఫైలింగ్స్ కోసం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కమలా జల విద్యుత్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్. కలైటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్. పోషన్ పక్వడా 8th ఎడిషన్ 9th నుంచి 23rd ఏప్రిల్. శబరిమల ఆలయ ప్రవేశ సమీక్ష 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం. క్యాన్సర్ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణ. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రభావితమైన MSMEలను ఆదుకోవడానికి 2.5 lakh crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ 2026 హైలైట్స్. హొకెర్సర్ లేక్ మరియు ఊలర్ లేక్ జమ్మూ అండ్ కాశ్మీర్. INS త్రికండ్. ఎలిఫెంటా ద్వీపంలో 1500 ఏళ్ల నాటి రిజర్వాయర్. హోర్ముజ్ జలసుందని తిరిగి తెరవాలన్న ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని వీటో చేసిన చైనా, రష్యా. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు సైకిల్పై వెళ్లిన తొలి భారతీయ మహిళ దివ్య. వరల్డ్ 10K బెంగళూరు రేస్ 2026 గ్లోబల్ అంబాసిడర్గా క్రొయేషియా కంట్రీకి చెందిన బ్లాంకా వ్లాసిక్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet again tomorrow and thank you everyone.